ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సబ్బవరం పోలీసుల మెరుపు ఆపరేషన్ 79 కిలోల గంజాయి స్వాధీనం. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసులు మరోసారి తమ అప్రమత్తతను చాటుకున్నారు. పక్కా సమాచారంతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకుని అక్రమ రవాణా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మర్రిపాలెం టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి నిర్వహించిన ఈ ఆపరేషన్ జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్రిపాలెం టోల్ ప్లాజా మీదుగా ఒక టూరిస్ట్ వాహనం, దానికి ఎస్కార్ట్గా మరో కారు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టోల్ ప్లాజా వద్ద నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను నిలిపివేసిన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో టూరిస్ట్ వాహనంలో అత్యంత గుట్టుగా తరలిస్తున్న 79 కిలోల గంజాయి బయటపడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 3.70 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా 4 సెల్ ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ బి మోహన్ రావు వెల్లడించారు. ఆయనతో పాటు సిఐజీ రామచంద్రరావు, ఎస్ఐ సింహాచలం పాల్గొన్నారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల రవాణాపై సబ్బవరం పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు గుర్తించినట్లయితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ విజయవంతమైన ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమాచారం అందితే చాలు, నేరస్తులు ఎంత చాకచక్యంగా వ్యవహరించినా చట్టం చేతుల నుంచి తప్పించుకోలేరని అనే సందేహాన్ని సబ్బవరం పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. ఏపీ పవర్ న్యూస్ రిపోర్టర్ కిషోర్, సబ్బవరం. సబ్బవరం ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది వారికి వచ్చిన సమాచారం మేరకు మన మర్రిపాలెం టోల్ ప్లాజా ద్వారా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక టెంపో ట్రావెలర్, ఒక కారు వచ్చాయి. అందులో గాంజా 79 కేజీలు తీసుకుని వస్తున్నారు. 5 వ్యక్తులు అందులో ఉన్నారు. వారి పేర్లు ఎస్ సుదర్శన్, రెండోవాడు అబీబీ ఖాన్, 3 హుసేన్ ఖాన్. ఈ ముగ్గురు తెలంగాణ వాళ్ళు. అలాగే లఖాన్ బెరాగి అండ్ కమల్ ప్రజాపతి, వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ వాళ్ళు. మొత్తం ఈ 79 కేజీలు గాంధీ తెస్తుండగా అక్కడ పట్టుబడ్డారు. మొదట చెప్పిన ముగ్గురు అంటే ఈ సుదర్శన్, అబీబ్ ఖాన్ అండ్ హుసేన్ ఖాన్, ఈ ముగ్గురు తెలంగాణ నుండి మన విశాఖపట్నం వచ్చారు. ఇక్కడ సింహాచలం వచ్చి ఇద్దరిని కలుసుకున్నారు. ఈ బెరాగి అండ్ ప్రజాపతి, వీళ్ళిద్దరూ ఎంపీ వాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి ఒకసారి దేవుని దర్శనం చేసుకుని ఈ 5 పూరి దగ్గర ఉన్న, ఒడిశాలో పూరి దగ్గర ఉన్న కుల్బాని అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, కునాల్ అండ్ కలియా. వాళ్ళ దగ్గర ఈ 70 కేజీలు గాంజా కొని టెంపోలో తీసుకొస్తుండగా వెనక్కి కార్లో కూడా 2 ఫాలో అవుతున్నారు. మొత్తం ఈ 5 మాకు పట్టబడ్డారండి. ఇది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ సందర్భంగా సమాచారం వచ్చిన వెంటనే రెస్పాండ్ వెళ్ళిన సిఐ గారికి, ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి అభినందిస్తున్నాం. ఇది ఈరోజు ఉదయం 11 గంటలు. సుదర్శన్ గారు కార్లో ఉన్నారు, టెంపోలో ఉన్నారు. ఈ సుదర్శన్ కి గతంలో 2 గాంజా కేసులు ఉన్నాయి. మన వడ్డాది మడుగులోనే ఒక కేసు ఉంది. అలాగే తెలంగాణలో కూకట్పల్లిలో ఒక కేసు, 2 కేసులు ఒక ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇది కాస్ట్ మన మార్కెట్ రేట్లు అయితే మనకు వచ్చిన గవర్నమెంట్ రేట్ ప్రకారం 5,000 కేజీ, అంటే ఈ సుమారు 80 కేజీలు అంటే 4 లక్షల వరకు.